వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602388 7799 बरोबर आहे. అది తేవాలి. అదే ఉన్న ఎవిడెన్స్ మన కాడ ఉండేటి సాక్ష్యాలు. గౌరవ రెడ్ల సేవా సంఘం సభ్యులకు నమస్కారం. నా మీద మీడియాలో వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అంబటి కృష్ణారెడ్డి గారు ఇచ్చిన ₹1,00,000 అకౌంట్స్లో చూపలేదని చెప్పినారు. నా దగ్గర ఉన్న సాక్ష్యాలు: 1 మాన్యువల్ లెడ్జర్, 2 2008, 2009 మరియు 2009-2010 టాలీలో ప్రింట్ చేసిన లెడ్జరు డే బుక్. దాతలిచ్చిన ప్రతి రూపాయి అకౌంట్స్లోకి ఎక్కినవి. జనరల్ బాడీ తీర్మానం మేరకు 25,000 ఆపై ఇచ్చిన దాతలను మాత్రమే సభ్యులుగా చేర్చడం జరిగినది. 2018వ సంవత్సరంలో కమిటీ అకౌంట్స్ గురించి వివాదం వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి దగ్గర పంచాయతీ జరిగింది. ఆయన రాజగోపాల్ రెడ్డి గారు, గోపికృష్ణ రమణారెడ్డి గారు, కాశీప్రసాద్ రెడ్డి గారు మొదలగు వారితో అకౌంట్స్ చేయించి దాదాపు ₹1,70,00,000 అప్పు తేల్చినారు. ఈ అప్పుకు 2018 నుంచి వడ్డీ కట్టరాదని తీర్మానం చేశారు. ప్రతిభ కలిగి ఉన్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అప్లై చేసుకోవాలని పేపరులో ప్రకటన ఇచ్చాము. వచ్చిన అప్లికేషన్లను ఒక కమిటీ పరిశీలించి అర్హులైన వారికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రెజరర్గా పోటీ చేస్తున్న రమణారెడ్డి గారు యువకుడు, మంచివాడు. ఎన్నికైన 11 మంది సభ్యులు యువకులు, ఉత్సాహవంతులు మరియు కార్యదీక్ష కలిగిన వారు. వీరి ఆధ్వర్యంలో కళ్యాణ మంటపము బాగా అభివృద్ధి చెందుతుందని, రెడ్ల సంఘమునకు మంచి పేరు వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. సంఘ సభ్యులు ఎవరైనా అకౌంట్స్ పరిశీలన చేయాలనుకున్నవారు కళ్యాణ మంటపం ఆఫీసులో అకౌంట్స్ పరిశీలన చేయవచ్చును. ఈ రూమును ₹1,50,000 అందరికీ మన వాళ్ళ పేర్లతో మనం ముద్రించడం జరిగింది. మీరు ₹1,00,000 మాత్రమే చెల్లించారు. 50,000 డ్యూ ఉంది. అయినా మీ పేరు దీని మీద పలకం మీద వేశాము. రాతి మీద మీ పేరు చెక్కించడం జరిగింది కాబట్టి గ్రహించగలరు. మీడియాలో అదే విధంగా ప్రతి పెళ్లికి 25% చందా ఇచ్చిన వాళ్ళకి 25% రెమిషన్ ఇస్తామని చెప్పారు. ఇది కమిటీ అందరూ కూర్చొని నిర్ణయం చేయాల్సిన విషయము. ఒక ప్రెసిడెంట్ మాత్రమే వాగ్దానం చేస్తే సరిపోదు. ఇది కమిటీ సభ్యులందరూ చర్చించి విధి విధానాలు రూపకల్పన చేసిన తర్వాతనే అది బయటకు వస్తుంది, అది అమలు అవుతుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.